ఓం శాంతి. ఈరోజు బట్టీలో చివరి రోజు కదా. ప్రపంచపరంగా చూస్తే ఈరోజు ఉగాది, అవునా? నిన్న బాబా మనకి కొత్త సంవత్సరం యొక్క మురళి చెప్పి అడ్వాన్స్గా ఉగాది యొక్క శుభాకాంక్షలు చెప్పారు. ఈరోజు ఉగాదికి ఏం చేస్తారు? బయట ప్రపంచంలో, లౌకికంలో ఉగాదికి ఏం చేస్తారు? ఉగాది పచ్చడి తింటారు. నిన్న తినేశారు, అయిపోయింది. నిన్న తిన్నారు కదా అందరూ ఉగాది పచ్చడి. బాబా పిల్లలు ఏం చేసినా స్పెషలే, అవునా? బయట వాళ్ళకి రాఖీ ఒకరోజు చేసుకుంటే మనం ఎన్ని రోజులు చేసుకుంటాం? సెంటర్స్ని బట్టి నెల రోజుల వరకు రాఖీ చేస్తూనే ఉంటాం. అలా నిన్న చేసేసుకున్నాం మనం. ఉగాది ఒకరోజు ముందుగా వచ్చేసింది. ఇంకా ఏం చేస్తారు ఉగాదికి? ఉగాదికి పంచాంగం కదా, పంచాంగ శ్రవణం. అక్కడ ఏం చెప్తారు? ఈ సంవత్సరం అంతా ఏ విధంగా ఉంటుందో చెప్తారు. ఏ రాశి వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది, ఏం అడ్డంకులు వస్తాయి, ఏం కలిసి వస్తాయి, ఇవన్నీ చెప్తారు కదా. ఈరోజు బాబా కూడా అదే చెప్తున్నారు. ఈ మురళి సెలెక్ట్ చేసి తీసుకున్నది కాదు. ఉదయం యోగం చేసుకుని ఇలా తీస్తే ఇదే వచ్చింది. నిన్న కూడా అంతే, సడన్ గా ఇలా తీస్తే అదే వచ్చింది కొత్త సంవత్సరం మురళి. ఈరోజు కూడా అంతే. ఈరోజు బాబా మీకు కూడా పంచాంగ శ్రవణం, మురళి డేట్ వచ్చి 19/11/79. ఈరోజు బాప్దాదా పిల్లలందరి భాగ్యం యొక్క గుణగానం చేస్తున్నారు. బాబా పిల్లల యొక్క శ్రేష్ఠ రేఖలు చూసి హర్షిస్తున్నారు. భాగ్యం యొక్క శ్రేష్ఠ రేఖలోని విషయాలు చూస్తున్నారు ఈరోజు బాబా. మీ భాగ్యం అంటే మీ అదృష్టం గురించి చెప్పడానికి ముఖ్యంగా ఏం కావాలి? మీ అందరికీ బాగా తెలుసు కదా. జాతకాలు చెప్పించుకుంటారు, జ్యోతిష్యాలు చెప్పించుకుంటారు. దాన్ని బట్టి మీ భాగ్యం ఏంటో చెప్తారు, మీ జీవితం ఎలా ఉంటుందో చెప్తారు. బాబా ఈరోజు మీ జీవితం ఎలా ఉంటుందో మీ జాతకం అంతా చెప్తున్నారు. అయితే లౌకికంలో జాతకం కానీ జ్యోతిష్యం కానీ చెప్పేటప్పుడు ఏం కావాలి? ఏం చెప్పాలి? ఫస్ట్ వాళ్ళకి పేరు, పుట్టిన తేదీ, నక్షత్రము, రాశి, పుట్టిన సమయము, ఇవన్నీ కావాలి కదా వాళ్ళకి. అవునా? అవునా కదా. ఈరోజు కూడా బాబా మనందరి జాతకం చెప్తున్నారు. వింటారా? రెడీగా ఉన్నారా? తిథి కావాలి, తారీఖు కావాలి, సమయం కావాలి, గ్రహం కావాలి, కులం కావాలి, ధర్మం కావాలి, ఇవన్నీ కావాలి కదా. ఇట్లా బట్టి భాగ్యం గురించి చెప్తారు కదా జ్యోతిష్యులు. మరి మీ తిథి ఏంటి, తారీఖు ఏంటి, మీ రాశి ఏంటి, మీ భాగ్యం ఏంటో మీకు తెలుసా అని అడుగుతున్నారు బాబా. మీ అందరి తిథి ఏంటి అంటే జన్మించినటువంటి తారీఖు ఏంటి? మీరందరూ జన్మించినటువంటి తారీఖు ఏంటి అని అడుగుతున్నారు బాబా. మీ పుట్టినరోజు తారీఖు మీకు గుర్తుందా?
లౌకికందే లేదు. ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచే బాబా దగ్గరికి వచ్చారు. బాబా ఎప్పుడైతే ఈ భూమి మీద అవతరించారో అప్పుడే బ్రహ్మబాబా పుట్టారు, బ్రాహ్మణులైన మీరందరూ పుట్టారు. ఇంతకంటే గొప్ప ముహూర్తం ఏదైనా ఉంటుందా? మీరందరూ ఎప్పుడు పుట్టారంటే బ్రహ్మబాబాలోకి శివబాబా ఎప్పుడైతే అవతరించారో మొదటిసారిగా అప్పుడే బ్రహ్మబాబా కూడా పుట్టారు అలౌకికంగా. బ్రాహ్మణాత్మలైన మీరు కూడా అప్పుడే పుట్టారు. మరి స్వయం పరమాత్మ శివుడు అవతరించినటువంటి సమయంలో మీరు పుడితే మీకంటే గొప్ప భాగ్యవంతులు ఎవరైనా ఉంటారా? కనుక మీరు జన్మించిన తారీఖు ఏంటంటే బాబా ఎప్పుడైతే అవతరించారో ఆ తారీఖునే మీరు పుట్టారు. బాబా మొట్టమొదటిగా ఎప్పుడు అవతరించారు బ్రహ్మబాబాలోకి శివబాబా? 36, 37 ఎప్పుడు? 36, 37? 36 దీపావళి. 37 అని ఎందుకంటారంటే దీపావళి అక్టోబర్ నవంబర్లో వస్తుంది కదా దీపావళి, ఎక్కువగా నవంబర్లోనే వస్తుంది కదా, అందుకని ఇంకా 37 అని అనేస్తారు. కానీ అసలైతే బాబా 1936వ సంవత్సరంలో దీపావళి రోజున మొదటిసారిగా బ్రహ్మబాబాలోకి శివబాబా ప్రవేశించారు. తెలుసా మీకు ఈ విషయం? తెలీదు కదా. 1900 శివ జయంతి అనేది స్మృతి చిహ్నం. పరమాత్మ ఈ భూమి మీదకి కల్పమంతటిలో ఒకసారి మాత్రమే వస్తారు కనుక సంవత్సరానికి ఒకసారి శివరాత్రి పండుగను జరుపుకుంటారు. కానీ శివరాత్రి రోజు బాబా రాలేదు. దీపావళి రోజు బాబా మొదటిసారిగా బ్రహ్మబాబాలోకి శివబాబా మొదటిసారిగా వచ్చారు. ఈ పండుగలన్నీ కూడా స్మృతి చిహ్నాలు. భగవంతుడు ఈ భూమి మీదకి కల్పం మొత్తంలో ఒకసారి అవతరిస్తారు. అప్పటి వరకు సృష్టిలో నెలకొని ఉన్నటువంటి అజ్ఞానాంధకారాన్ని తొలగిస్తారు కనుక శివరాత్రి పండుగని చేసుకుంటారు. బాబా ఎప్పుడైతే అవతరించారో అప్పుడే మీరు పుట్టారు. అదే మీ జన్మ తారీఖు. అయితే ఎప్పుడు పుట్టారు? డేట్ అదే. టైం ఏంటి? ఏ టైంలో పుట్టారు? అమృతవేళ 4 గంటలకి బ్రహ్మ ముహూర్తంలో పుట్టారా? అయితే బ్రహ్మబాబాలోకి శివబాబా వచ్చిన టైం కూడా అది కాదు. సత్సంగం జరుగుతుండగా లేచి వెళ్ళిపోతారు. అదేదో సాయంత్రం టైం అయి ఉండొచ్చు. అమృతవేళ అయితే రాలేదు. మీరు ఎప్పుడు పుట్టారు మరి? మీరు పుట్టిన టైమో అది డేటు. ఏ రోజు పుట్టారో బాబా, ఏ రోజు అవతరించారో ఆ రోజు పుట్టారు. ఏ టైంలో పుట్టారు మీరు? బాబా చెప్తున్నారు, మీరు ఏ టైంలో పుట్టారంటే బ్రహ్మ ముహూర్తంలో పుట్టారంటే 4 గంటలకు కాదు, 2 గంటలకి కాదు. సత్యుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగంలో సత్య త్రేతాయుగాలు పగలు, ద్వాపర కలియుగాలు మరి సంగమయుగం అమృతవేళ. ఆ అమృతవేళలో పుట్టారు. 2 to 5 మధ్యలో పుట్టడం కాదు. సత్య త్రేత ద్వాపర కలియుగాలు కదా.
సత్యయుగం త్రేతాయుగం ఏంటి? పగలు. ద్వాపరయుగం కలియుగం రాత్రి. సంగమయుగం అమృత వేళ. ఈ సంగమయుగము అనే అమృత వేళలో పుట్టారు మీరు. అమృత వేళలో పుట్టిన వాళ్ళు చాలా గొప్పవాళ్ళు అవుతారంటారు కదా. కనుక మీ అందరి జన్మ సమయం ఏంటంటే సంగమయుగము అనేటువంటి బ్రహ్మ ముహూర్త సమయంలో పుట్టారు. మీ రాశి ఏంటి? ఇది ఎలా చెప్పేశారు? చదువుకున్నారు, చెప్పేశారు. విశ్వ కళ్యాణకారి రాశి ఎలా అయింది? అసలు విశ్వ కళ్యాణకారి అనే ఏంటి? ఒక్కొక్క రాశిలో పుట్టిన వాళ్ళు ఒక్కొక్క కర్తవ్యానికి ఉపయోగపడతారంటారు కదా. అలాగే అసలు మీరు ఎందుకు ఉపయోగపడతారంటే విశ్వ కళ్యాణం కోసం ఉపయోగపడతారు మీరు. కనుక మీ రాశి ఏంటి? విశ్వ కళ్యాణకారి. ఇంకొకటి ఏంటంటే బాబా రాశి ఏదైతే ఉందో అదే మీ రాశి. అంటే బాబా సదా శివ అంటే ఏంటి? సదా కళ్యాణకారి కదా. సదా శివ అంటే విశ్వ కళ్యాణకారి బాబా. కనుక మీ రాశి కూడా విశ్వ కళ్యాణకారి. అంటే మీకు ఏది జరిగినా సరే కళ్యాణమే ఉంటుంది, మంచే ఉంటుంది. చెడు అనేది లేదు అంటున్నారు బాబా. కొన్ని మన జీవితంలో చెడుగా కనిపిస్తాయి, నష్టంగా అనిపిస్తాయి, కష్టంగా కనిపిస్తాయి. కానీ అంతర్ముఖతగా కొంచెం లోతుగా ఆలోచించినట్లయితే మీకు అలా జరగటంలో కూడా ఏదో మంచి ఉంటుంది. కొన్ని ఆ రోజు తెలిసిపోతుంది, కొన్ని రోజుల తర్వాత తెలుస్తాయి, కొన్ని సంవత్సరాల తర్వాత తెలుస్తాయి మనకు అలా ఎందుకు జరిగిందో. వెంటనే తెలియవు. కనుక మీరు ఏ ఒక్కటి కూడా నాకిది అశుభం అన్న దృష్టితో చూడకూడదు, అది నేర్చుకోవాలి. ఏది జరిగినా శుభమే, దాంట్లో తప్పనిసరిగా మంచి ఉంటుంది. ఈ డ్రామా చాలా యథార్థంగా తయారైంది. బాబా కళ్యాణకారి, సమయం కళ్యాణకారి, డ్రామా కళ్యాణకారి. కనుక డ్రామా జ్ఞానం బాబా మనకు అందుకే చెప్పారు. ఇదంతా కూడా నిర్ణయించబడిపోయినటువంటి నాటకం. ఈ నాటకం ప్రతి దృశ్యంలోనూ ఏదో కళ్యాణం తప్పకుండా ఉంటుంది. కాబట్టి మనం ఏం అలవాటు చేసుకోవాలంటే నాకు ఇలా జరగటంలో ఏంటి మంచి అన్నది లోతుకెళ్ళి చూసుకోవాలి. విషయాన్ని పైకి ఆలోచించకూడదు. మీకు అర్థం కాకపోతే బాబాని అడగాలి, ఈ విధంగా ఎందుకు జరిగింది అని చెప్పి. నిన్న దీని గురించి ఒక బుక్ ఒక అన్నయ్య ఇచ్చారు. ఇది హిందీలో ఉంది, ట్రాన్స్లేట్ చేయండి అక్కయ్య అని చెప్పి చదువుతా ఉంటే దాంట్లో ఒక అన్నయ్య స్టోరీ రాశారనమాట దీని గురించి. ఆ అన్నయ్య ఏదో ఒక డిగ్రీ తీసుకోవడానికి ఒక 15 రోజులు టైం ఉంటుంది. ఆ టైం లోపల ఈయనకి యాక్సిడెంట్ అయ్యి 2 కాళ్ళు విరిగిపోతాయి. హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. అక్కలు చూడ్డానికి వెళ్తే ఊరికే తిడుతున్నారంట. అక్కయ్య బాబా లేరు, ఎవరూ లేరు, మీరు చెప్పేదంతా అసత్యం, అన్నిట్లో మంచి ఉంటదంటారు. ఏముంది నాకు దీంట్లో మంచి? నేను గొప్ప గౌరవ పురస్కారం పొందేటటువంటి టైంలో
నా 2 కాళ్ళు ఫ్రాక్చర్ అయిపోయి నేను వెళ్ళలేకపోయాను. వెళ్తానో లేదో కూడా తెలీదు. ఏముంటది దీంట్లో మంచి? భగవంతుడు కూడా నా పట్ల దయ చూపించలేదు. నేను ఉన్నత స్థాయిలోకి వెళ్లే టైంకి ప్రమాదం సంభవించింది అని ఏదేదేదేదో మాట్లాడేస్తున్నారు దాంట్లో, ఆ బాధలో. సరే అక్కయ్యలు మళ్ళీ వెనక్కి వచ్చేసారంట. కొన్ని రోజుల తర్వాత వెళ్ళటం జరిగితే అన్నయ్య చాలా బాగా మాట్లాడుతున్నారంట. రండి కూర్చోండి, బాబా చెప్పిందంతా చాలా నిజము, ఇదంతా మాట్లాడుతున్నారంట. అక్కయ్యలకి ఏం అర్థం కాలేదంట. 15 రోజుల క్రితం మాట్లాడిందేంటి, ఇప్పుడు మాట్లాడుతున్నదేంటి అన్నయ్య అని. ఏమైంది అన్నయ్య అన్నారంట. నాకు యాక్సిడెంట్ అయి చాలా మంచి జరిగింది. ఏం మంచి జరిగింది అంటే, నేను ఏ ఫ్లైట్కి అయితే వెళ్ళాలో విదేశాలు, ఆ ఫ్లైట్ కూలిపోయింది. నాకు ఈ కాళ్ళు గానీ విరగకపోతే గనక దాంట్లో వెళ్లేవాడిని. ఇప్పుడు నాకు అర్థమైంది ప్రతి దాంట్లో కళ్యాణం ఎలా ఉంటుందో అని చెప్పాడంట అన్నయ్య. అలాగా కొన్ని కొన్ని ఎలా ఉంటాయంటే ఆ టైంకి కష్టంలాగా ఉంటాయి, కానీ దాంట్లో తప్పకుండా చాలా మంచి ఉంటుందన్నమాట. ఆ నమ్మకంతో ఉండాలి మనం కష్టం వచ్చినటువంటి సమయంలో కూడా. అయితే కొన్ని వెంటనే తెలుస్తాయి. ఈ అన్నయ్యకు ఒక 15 రోజులు పట్టింది, కొంతమందికి నెల పట్టొచ్చు, కొంతమందికి సంవత్సరం పట్టొచ్చు దాంట్లో ఉన్న లోతు తెలుసుకోవటానికి. కానీ ఒకటి మాత్రం నిజంగా ఏం చెప్తున్నారంటే బాబా, జరిగే ప్రతి దాంట్లో కూడా కళ్యాణం ఉంది అని చెప్తున్నారన్నమాట. కనుక మీ రాశి ఏంటంటే విశ్వ కళ్యాణకారి రాశి. దీంట్లో అన్ని గుణాలు నిండి ఉన్నాయి. అయితే దశ ఏంటంటే గురువారం యొక్క దశ. మీ కులం ఏంటి? బ్రాహ్మణులు. ఎలాగ బ్రాహ్మణులు? బ్రహ్మ జ్ఞానం తెలుసుకున్న వాళ్ళందరూ బ్రాహ్మణులు. బాబా ఇక్కడ దానికంటే మంచి మాట చెప్తున్నారు. మీ కులం అన్నిటికంటే సర్వశ్రేష్ఠ కులం. అదే కులము అంటే ఈశ్వరీయ కులం. చాలా బాగుంది కదా ఈ మాట. మనం బ్రాహ్మణులు మనం చెప్పాం, మనం చెప్పింది బాబా చెప్పరు ఇప్పుడు. ఈ కులం ఏంటంటే ఈశ్వరీయ కులం. ఈశ్వరీయ కులం అంటే ఏంటండి అని అడుగుతారు బయట వాళ్ళు. చెప్పండి. సర్వశ్రేష్ఠ కులం, అన్ని కులాల కంటే శ్రేష్టమైంది. ఈశ్వరుడు ఏ కులమో అదే కులం. అలాగే మీ స్థితి ఏంటి? మాస్టర్ సర్వశక్తివంతులు. మీరు ఎప్పుడూ ఇదే స్థితిలో ఉండాలి. మీకెంత సంపద ఉందని ఉంది మీ భాగ్యంలో, మీరెంత సంపాదిస్తారనేది ఉందో తెలుసా? చెప్తారు కదా అది కూడా. మీరు బాగా సంపాదిస్తారండి, మీకు కనిపిస్తుంది మీ చేతిలో అంటారు. ఇంకొకళ్ళకి అంటారు మీరు చాలా భేద స్థితిని అనుభవం చేసుకుంటారండి, మీ చేతిలో అలా ఉంది, ధనరేఖ ఎక్కడుందో కనిపించట్లేదు, భూతద్దం పెట్టి వెతికినా అంటారు. ఈ చేతిలోని రేఖలతోటి ఈ జన్మ యొక్క అల్పకాలిక భవిష్యత్తు చెప్పేవాళ్ళు జ్యోతిష్యులైతే, మస్తకం యొక్క రేఖలతోటి అనేక జన్మల యొక్క భవిష్యత్తుని చెప్తున్నారు బాబా ఈరోజు మనకి. మీరెంత సంపాదిస్తారంటే తరగనంత అవినాశీ సంపద మీకుంటుంది అంటున్నారు బాబా. ఏం సంపద అది? గుణాలే మీ సంపద. చెప్తారు కదా లౌకికంలో, ధనం పోతే సంపాదించుకోవచ్చు, కానీ గుణం పోతే సంపాదించుకోగలరా? అందుకని ధనం కంటే గుణం గొప్పదంటారు. కనుక అదే ఖజానా అయ్యింది కదా మరి. కనుక మీకు గుణాలు గొప్ప ఖజానా మీ దగ్గర ఉన్నది. అవినాశీ ఖజానా, తరగని ఖజానా, మీలో ఉన్నటువంటి శక్తులు మీ ఖజానా.
మీకంటే అధికమైన భాగ్యరేఖలు ఎవరిలోని కనిపించట్లేదు అంటున్నారు బాబా. మీ ఆత్మకి ఉన్నటువంటి ఈ భాగ్యరేఖలు మీకంటే ఎక్కువ ఎవరికి కనిపించట్లేదు. మీరు ఏ కర్మ చేసినా కర్మయోగి అయి చేస్తారు, సహజయోగి అయి చేస్తారు, రాజయోగి అయి చేస్తారని రాయబడి ఉంది. ఇంకా ఏం చెప్తున్నారంటే మీకు కిరీటం ధరించే యోగం కూడా ఉంది అంటున్నారు బాబా. సింహాసనం ఎక్కే యోగం కూడా ఉంది. అవునా కదా? కిరీటం ధరిస్తారా లేదా సత్యయుగంలో? సింహాసనం ఎక్కుతారా లేదా? కనుక బాబా అది కూడా చెప్తున్నారు. మీ జాతకంలో కిరీటం ధరించే యోగం కూడా ఉంది, సింహాసనం ఎక్కే యోగం కూడా ఉంది. ఇంతకంటే భాగ్యం ఇంకెవరికైనా ఉంటుందా? ఇప్పుడు చెప్పండి, దురదృష్టము అనేది మీ జీవితంలో ఉందా? లేదు. కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఈ అన్ని రేఖలు ఎవరు గీశారంటే బాబా గీశారు. కనుక మీరు ఒక విషయాన్ని ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, స్వయంగా భాగ్య విధాత అయినటువంటి పరమాత్మ భాగ్యరేఖను గీశారు నా నుదుట. కనుక నాకు ఎలాంటి దురదృష్టము ఉండదు. మీరు గట్టిగా నమ్మకం పెట్టుకోవాలి మనసులో, ఎలాంటి దురదృష్టం మన జీవితంలో ఉండదు. కనుక మీరు దురదృష్టం అదృష్టాల గురించి ఆశ్రయించాల్సిన పని లేదు. ఇంత ఉన్నతమైన స్థితి లేకుండా ఉన్నప్పుడు దురదృష్టం అదృష్టం లాంటి మాటలు మాట్లాడతాం. కనుక మీ భాగ్యాన్ని మీరు మర్చిపోకండి. బాబా చెప్తున్నారు, మీ భాగ్యాన్ని మీరు మర్చిపోకండి. ఎందుకు మర్చిపోతున్నారంటే చిన్న చిన్న విషయాల్లో పడిపోతున్నారు, అందువలన భాగ్యం మర్చిపోతున్నారు. అయితే జీవితంలో ఎవరికి ఏం సమస్యలు లేవా? ఇక్కడ మనకి ఉన్నాయి కదా, సమస్య లేదా? ఉంది. బాబా ఏం చెప్తున్నారంటే అవన్నీ బొమ్మలు, మీరు వాటితో ఆడుకుంటున్నారు చిన్నపిల్లల్లాగా. ఆ విషయాల్లో అసలు ప్రాణమే లేదు, నిర్జీవమైనటువంటి విషయాలు, ప్రాణం లేనటువంటి విషయాలు. వాటికి మీరు ప్రాణం పోస్తున్నారు అంటే ఆ విషయాల గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారు. మీకున్నటువంటి సమస్య గురించి ఎక్కువ ఆలోచించడం అంటే మీ శక్తినంతా ధారపోసి జీవం లేనటువంటి ఆ విషయానికి జీవం పోస్తున్నారు. ఆ బొమ్మే మళ్ళీ మిమ్మల్ని అలజడి చేస్తుంది. అవునా కదా? మీ శక్తినంతా ధారబోసి, మానసిక శక్తినంతా దానికోసం ఖర్చు పెట్టి ఆ విషయాన్ని ఎక్కువ ఆలోచించుకుంటున్నారు. నాకు ఇలా జరుగుతుంది, అలా జరుగుతుంది. మీరు ఎప్పుడైతే ఆలోచిస్తారో సమస్య గురించి ఎక్కువగా, మీరు దానికి ప్రాణం పోస్తున్నారు. ప్రాణం పోసినప్పుడు అది బాగా స్ట్రాంగ్ అయిపోతుంది, బలం అయిపోతుంది. అది బలమైనప్పుడు మీరు బలహీనం అవుతూ ఉంటారు. మీరు రక్తాన్ని ఇవ్వండి, వాళ్ళు శక్తివంతులు అవుతూ ఉంటారు, మీరు శక్తిహీనులు అవుతూ ఉంటారు. అవునా కదా? రక్తం ఇస్తూ ఉన్నారు మీరు, వాళ్ళు తీసుకుంటూ ఉన్నారు. తీసుకుంటున్న వాళ్ళ స్థితి మెరుగుపడుతూ ఉంటుంది, ఇచ్చిన మీ స్థితి నీరసపడుతూ ఉంటుంది. మళ్ళీ మీరు అంత రక్తాన్ని సంపాదించుకునేంత వరకు మీకు నీరసం ఉంటూనే ఉంటుంది. అలాగే ఆ విషయాలు మీ జీవితంలో వచ్చే చిన్న చిన్న పరిస్థితులు, వీటి గురించి ఎక్కువ ఆలోచించి మీ శక్తినంతా ధారపోసి ఆ నిర్జీవమైనటువంటి
అంటే జీవం లేని ఆ విషయంలో జీవం నింపి వాటిని ఒక బొమ్మలా చేసి బాగా బలంగా చేసి వాటిని మీరు బలహీనమవుతున్నారు. అందుకని ఏం చేయాలి? వాటిని నిర్జీవం చేసేయాలి. అంటే వాటి గురించి మీరు అసలు ఆలోచించకూడదు. ఆ విషయాలను మీరు, సమస్యలను మీరు ఏం చెప్తున్నారు బాబా? ఏం చెప్తున్నారు? ఆలోచించకూడదు అంటున్నారు. ప్రాణం పోయకూడదు. మంచినీళ్ళు ఉన్నాయి. మరి అలా చేస్తారా? ఆలోచిస్తారా? చేస్తారు. ఆలోచిస్తారా? ఏదైనా ఒక సమస్య వస్తే ఆలోచిస్తే ఏమవుతుంది అంటున్నారు బాబా? మీరు శక్తిహీనమవుతారు, విషయమేమో శక్తివంతం అవుతుంది. దీనంతటినీ బాబా ఎలా చెప్తున్నారంటే మనకి ఈజీగా అర్థమవటానికి, భక్తులు ఒక బొమ్మను తయారు చేస్తారు, బాగా అలంకరిస్తారు, వాటికి నైవేద్యం పెడతారు, తిరిగి ఏం చేస్తారు? నీళ్లల్లో కలిపేస్తారు. అప్పుడు మీరేమంటున్నారు? ఇంత చేశారు, ఇదంతా బొమ్మలాట, టైం వేస్ట్ ఇట్ల వల్ల, దాని బదులు కాసేపు కూర్చుని మనసారా బాబాని జ్ఞాపకం చేసుకోండి, ఈ బొమ్మలాట్లు ఏం ఆడతారు అని అడుగు చెప్తున్నారు వాళ్ళకి మీరు. బాబా కూడా పిల్లలైనటువంటి మనకేం చెప్తున్నారంటే, మీరు సమస్య అనే బొమ్మకి మీ ఆలోచనలతో ప్రాణం పోసి వాటికి బాగా నైవేద్యం పెట్టి, అంటే ఇలా జరిగింది నాకు, అలా జరిగింది, నాకే ఇలా జరుగుతుంటుందని బాగా నైవేద్యం పెట్టి వాటిని బాగా బలంగా తయారు చేసి లాస్ట్కి ఏమంటున్నారంటే, ఇంత ఆలోచించే ఉపయోగం ఏముందలే అని చెప్పి మళ్ళీ తీసుకెళ్లి నదిలో కలిపేస్తున్నారు. ఇదంతా బొమ్మలాట కాదా? ఈ బొమ్మలాట ఎందుకు ఆడుతున్నారు? చిన్నపిల్లలా? బొమ్మలాట ఎవరు ఆడతారు బొమ్మలాట? చిన్నపిల్లలు ఆడతారు. మరి మీరు కూడా చిన్నప్పుడు లాగా చిన్నతనంలో ఉన్నారు. ఇంకా ఇది కూడా చిన్నతనమే. ప్రాణం పోసేది మీరే, దాన్ని మళ్ళీ కలిపేసేది మీరే. ఎలా కలిపేస్తున్నారంటే, పోన్లే ఇంక జరిగిందేదో జరిగిపోయింది అనుకుని జ్ఞానసాగరంలా విషయాన్ని మళ్ళీ కలిపేస్తున్నారు. దీనివల్ల ఏమైంది? సంగమయుగి సర్వశ్రేష్ఠ సమయం అంతా వేస్ట్ అయింది. మీలో ఉన్న జ్ఞానము, శక్తులు, ఖజానాలు కూడా వేస్ట్ అయినాయి. అందుకని ఇప్పటి నుంచి ఏం చేస్తారు? మీ సమస్యల గురించి ఎక్కువ ఆలోచించకండి, మీ భాగ్యం గురించి ఎక్కువ ఆలోచించండి. మీకు లేని దాని గురించి ఎక్కువ ఆలోచించకండి, మీకున్నదేదో ఎక్కువ ఆలోచించండి అంటున్నారు బాబా. మీరందరూ ఇంకా వానప్రస్థ స్థితికి దగ్గరకు వచ్చేయాలి, కానీ ఇలాంటి బొమ్మలాటలో మీరు ఉండకూడదు. మీరు ఇలాంటి బొమ్మలాట ఆడుతున్నారు, వాళ్ళు అలాంటి బొమ్మలాట ఆడుతున్నారు, అంతే అంటున్నారు బాబా. సంఘటనగా కూర్చుని ఒక చోట అందరూ కలిసి ఏదైనా ఒక సంకల్పం చేస్తే దానితో వాయుమండలం అంతా మారిపోతుంది. ఎంత ఎక్కువ మంది ఒక చోట కూర్చుని సంఘటనగా అందరూ కలిసి ఒకే శ్రేష్ఠ సంకల్పం తీసుకుని శక్తిశాలి తరంగాలు వ్యాపిస్తే బాబా చెప్తున్నారు వాయుమండలం మొత్తం మారిపోతుంది. కనుక కొద్దిమంది ఆత్మలు తీవ్ర పురుషార్థి అయితే ఈ ప్రపంచం వినాశనం కాదు. కొద్దిమంది ఆత్మలే
తీవ్ర పురుషార్థం చేస్తే ఈ ప్రపంచం వినాశనం కాదు. అందరూ తీవ్ర పురుషార్థం చేయాలి. కనుక నిన్న కూడా బాబా ఏం చెప్పారు? ఎవరైనా తీవ్ర పురుషార్థం చేసుకోలేకపోతుంటే మీరు వాళ్ళకి సహయోగం ఇవ్వండి, మీరు ముందుకు నడవండి, వాళ్ళని కూడా నడిపించండి అని చెప్పారు కదా. ఇక్కడ కూడా అదే చెప్తున్నారు బాబా. విశ్వ పరివర్తన జరగాలంటే బ్రాహ్మణాత్మలందరూ కూడా తయారవ్వాలి. కొద్దిమంది ఆత్మలు తయారైపోతే పరివర్తన అవ్వదు. కొంతమంది తీవ్ర పురుషార్థి మహారథి పిల్లలున్నారు. వాళ్ల తరంగాలతో అక్కడక్కడ సఫలత వస్తుందంతే. కానీ విశ్వ పరివర్తన కోసం సర్వ బ్రాహ్మణాత్మలు ఒకే వృత్తి అనేటువంటి వ్రేలుతోనే ఈ కలియుగి పర్వతం ఎత్తబడుతుంది. గులాబీ పువ్వుల సువాసన ఎక్కడి నుంచన్నా వస్తుందనుకోండి, చాలా మంచి వాసన వస్తుంది, ఎక్కడుంది గులాబీ తోట అని వెతుకుతారా లేదా? అలాగే మీరందరూ ఇక్కడ కలిసి కూర్చుని శాంతి యొక్క తరంగాలు రిలీజ్ చేస్తే గాల్లోకి, ఆ శాంతి వాళ్ళ మనస్సుల్ని తాకి నాకింత శాంతి అనిపిస్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది శాంతి అని వాళ్ళు ఆకర్షించబడి ఈ స్థానానికి రావాలి. అంతగా శాంతి తరంగాలను, ఆనంద తరంగాలను, ప్రేమ తరంగాలను మీ నుంచి వెదజల్లబడుతూ ఉండాలి. సాధారణతలో ఉండకూడదు. శాంతి తరంగాలు, ఆనంద తరంగాలు, ప్రేమ తరంగాలు మీ నుంచి వెదజల్లబడుతూ, ఈ శాంతి ఎక్కడి నుంచి వస్తుంది నాకని ఆత్మలు ఆకర్షితమై బాబా దగ్గరికి రావాలి. దాహంతో ఉన్నవాళ్ళు నీరు లేక స్పృహ తప్పి పడిపోతే వాళ్ళకి నీరు ఇస్తే తెలివి వస్తుంది కదా. అలాగే ప్రపంచంలోని ఆత్మలు శాంతి లేక అశాంతితో స్పృహను కోల్పోయి ఉన్నారు. వారికి మీరు స్పృహను తెప్పించండి అని చెప్తున్నారు బాబా. కనుక ఈరోజు బాబా ఉగాది గురించి చెప్పారు, సమాప్తి గురించి కూడా చెప్తున్నారు బాబా. యజ్ఞం ఎప్పుడు సమాప్తం అవుతుంది? ఈరోజు లాస్ట్ రోజు కదా, లాస్ట్ గురించి కూడా చెప్తున్నారు బాబా. యజ్ఞం సమాప్తి ఎప్పుడవుతుంది? యజ్ఞం ఏదన్నా పెట్టినప్పుడు సమాప్తి చేసేటప్పుడు ఏం చేస్తారు? ఏం చేస్తారు? అన్నీ స్వాహా చేసేస్తారు కదా. లాస్ట్కి ఆ యజ్ఞం కోసం ఏదైనా ఏర్పాట్లు చేసినా అవి కూడా తీసుకెళ్ళి అందులో వేసేస్తారు కదా. అప్పుడే కదా ఆ యజ్ఞం సమాప్తి అయినట్టు. మరి ఈరోజు మీరందరూ కూడా మీలో మిగిలిపోయిన పాత స్వభావాలని ఈ యజ్ఞంలో సంపూర్ణంగా స్వాహా చేస్తేనే ఈ యజ్ఞం సమాప్తమైనట్టు. లాస్ట్ రోజు కాబట్టి బాబా సమాప్తి గురించి చెప్తున్నారు. మీలో ఉన్నటువంటి పాత స్వభావ సంస్కారాల్ని ఈ యజ్ఞంలో సమాప్తం చేయాలంట. చేద్దామా వద్దా? కష్టమా? ఏం చేద్దాం, ఏం వదిలేద్దాం? ఇందులో
కొంతమంది కాశీకి వెళ్ళి ఏదో ఒకటి వదిలేస్తారంట. ఆ వదిలేసే వాటిల్లో ఏం వదిలేస్తారంటే ఎలాగో వదలాలి కాబట్టి వాళ్ళకి ఏదైతే ఇష్టం లేదో అది వదిలేసి వస్తారు. కొంతమంది వెళ్ళి వాళ్ళ తల్లిదండ్రులు వదిలేసి వస్తారు, కాశీలో తప్పిపోయారని చెప్తారు. వాళ్ళు తప్పించుకోవడానికి, అవునా? తల్లిదండ్రుల్ని తీసుకెళ్లి కాశీ తీసుకెళ్లి వదిలేసి వచ్చి కాశీలో తప్పిపోయారంటారు, అవునా? వాళ్ళకి వాళ్ళు ఇష్టం లేదు, వాళ్ళని వదిలేసి వచ్చారు కాశీలో. కాశీకి వెళ్ళి అందరూ ఏం చేస్తారు? ఇష్టం లేనిది వదిలేసి వస్తారు. ఇష్టం లేనిది వదిలేయటం కూడా ఒక త్యాగమే. త్యాగం అంటే ఏంటంటారు? ఇష్టంగా ఉన్న పదార్థాన్ని భగవంతుడి మీద ఉన్న ప్రేమతోటి వదిలి రావాలి. ఆ త్యాగం లేదు, అంత ప్రేమ లేదు, ఆచారం మాత్రం మిగిలిందంతే. వెళ్ళాం, కాశీ వెళ్ళాం, ఏదోటి వదలాలి, ఏదోటి వదిలేసి వచ్చేస్తారు. ఇక్కడ కూడా అలా కాకుండా యజ్ఞం కాబట్టి ఈ యజ్ఞంలో మీరు ఏదో ఒకటి వదిలేస్తే అప్పుడు యజ్ఞం సమాప్తం, సఫలం అయినట్టంట. ఈరోజు ఆ పని చేద్దామా? అయితే చిన్న స్లిప్లు ఇచ్చి ఒక బాక్స్ పెట్టి ఇక్కడ దాంట్లో రాయాలి. మీరు మీ ఇష్టం, మీలో ఏముందో. బాబా ఈ రోజు నుంచి నేను బద్ధకాన్ని వదిలేస్తాను, బాబా ఈ రోజు నుంచి నేను కోపాన్ని వదిలేస్తాను, ఈ రోజు నుంచి నేను దెబ్బలాడ్డాన్ని వదిలేస్తాను, శాంతి అయిపోతాను. ఏదో మీ ఇష్టం, మీకేముందో మీకు తెలుసు, బాబాకి తెలుసు. అలా చేద్దామా? లేదా ఈ బాక్స్, ఈ కాగితాలు ఏమి వద్దక్కయ్యా, మనసుతోటి బాబాకి చెప్పేద్దాం చాలంటారా? మనసుతోటి చెప్పేద్దామా? చెప్దామా? కాగితంతో రాసి అందులో వేద్దామా? మనసుతోటి చెప్పేద్దామా? కాగితంతో రాసేయటం వలన కూడా కొంచెం కొత్త వాళ్ళు ఉంటారు కదా, మేము బాబాకి అక్కడ రాసి వేసామని గుర్తుంటుంది. పోనీ అలా చేద్దామా? అలా వద్దా? మనసుతో చెప్పే రాసేసేస్తారు. రాసేద్దామా? బాబాతో మనసుతో చెప్పేద్దామా? ఎందుకంటే మనసు అంటే మనకి చాలా సింపుల్ అయిపోయింది. ఇలా చెప్పేస్తున్నాం, అలా మర్చిపోతున్నాం, తీసేసుకుంటున్నాం, మళ్ళీ మామూలు అయిపోతున్నాం. అలా కాకుండా రాసేసేద్దామా? స్వాహా చేస్తారా? సంశయంతో ఉన్నారా? ఏం వదలాలో బాబోయ్, మనం వదలగలమో లేదో? ఇలా సంశయంతో ఉన్నారా? స్వాహా చేయటానికి రెడీగా ఉన్నారా? ఎందుకంటే మీరు ఇతరులకి సహయోగిగా, వాళ్లల్లో ఉన్నటువంటి అవగుణం తొలగించడానికి మీరు సహయోగిగా అవ్వండి అంటారు కదా బాబా. అంటే ఏంటి? వాళ్ళ అవగుణం ఏంటి, మనం తొలగించడం ఏంటి? ఎవరిదాళ్ళు తొలగించుకోవాలి, అవునా? వెళ్ళిపోతారు, వెళ్తారు. ప్రాక్టికల్ ప్రూఫ్ ఏమన్నా ఉందా మీ దగ్గర? నేను ఈ ఆత్మ గురించి శుభభావన పెట్టాను, ఇలా మారిపోయింది. ప్రాక్టికల్ ఉదాహరణ ఎవరైనా చెప్తారా? కర్మల్లో కావాలి మాకు. మేము ఏదైనా సరే ఎక్స్పీరియన్స్ లేకుండా నమ్మం. ప్రాక్టికల్ గా చెప్పండి ఎవరైనా. మారారా ఎవరైనా? మార్చారా ఎవరినైనా? ఇలా మారాలంటే మన మనసుకు కూడా చాలా శక్తి ఉండాలి. శక్తి లేకుండా మార్చడం కొంచెం అసంభవం. కొన్నిటికి చాలా టైం పడుతుంది. ఇవాళ అనుకుంటే రేపటికి మారిపోరు, టైం పడుతుంది.
ఎందుకంటే వాళ్ళల్లో రోగం చాలా కఠినంగా ఉంది. సంవత్సరాలు పట్టొచ్చు. ఈలోపు మన సహనాన్ని కోల్పోకూడదు, మనకి విసుగు రాకూడదు. ఎంత స్వభావంతో ఉంటాం అన్న విసుగు మనకి రాకూడదు. చాలా సహనంతో పయనించాల్సినటువంటి మార్గం ఇది. ఇక్కడ మనకి బాబా మన డౌట్ ని క్లారిఫై చేస్తున్నారు. ఎలా అంటే మీ సహయోగంతో ఇతరుల యొక్క అవగుణాలు తొలగించటం ఎలా అంటే బాబా ఒక ఉదాహరణ చెప్తున్నారు మనకి. ఇతరులకి వ్యర్థం మాట్లాడే సంస్కారం ఎక్కువగా ఉంది, అది వాళ్ళు తొలగించుకోవాలి. దానికి మనం ఏం చేస్తాం? అప్పుడు బాబా ఏం చెప్తున్నారంటే మీరేం చేస్తారంటే మీ దగ్గరికి వ్యర్థం చెప్దామని వస్తే మీరు వినకండి. మీరు వినకుండా ఉంటే వారు చెప్పటం మానేస్తారు. అప్పుడు వ్యర్థాన్ని మాన్పించటంలో ఆ ఆత్మకి మీరు సహయోగం ఇచ్చినట్టు. ఇది ఇతరుల్లో బలహీనతలు మన సహయోగంతో పోగొట్టడం అంటే. అలా కాకుండా మీరు ఇంట్రెస్ట్ గా వినండి వ్యర్థం చెప్తున్నప్పుడు. వాళ్ళని ప్రోత్సహించిన వాళ్ళు అయ్యారు. ఇంకా వాళ్ళు చెప్పిన వ్యర్థం యొక్క ప్రభావం మీ మనసు మీద కూడా పడుతుంది. వాళ్ళు ఎలా చెప్తారంటే మీకు కోర్టులో సాక్ష్యాలు చూపించినట్టు, ఎంత నిజమంటే అన్నయ్య నేను అక్కడే ఉన్నాను, నా కళ్ళారా చూశాను, లేకపోతే ఫలానా వాళ్ళు అక్కడ ఉన్నారు, వెళ్ళి వాళ్ళని అడగండి అని రుజువులతో సైతంగా వాదిస్తారు మీ దగ్గర, కోర్టులో రుజువులు చూపించినట్టు. అప్పుడు మీకేమవుతుందంటే ఆ విషయం యొక్క ప్రభావం పడుతుంది. మీరు ఒక డెసిషన్కి వచ్చేస్తారు, వీళ్ళింకా ఇలాంటి వాళ్లే, వాళ్ళు చెప్పారు, మీరు విన్నారు, విన్నదాన్ని బట్టి నిర్ణయం తీసుకున్నారు. మీ ఇద్దరి మధ్యలో కూడా బాబా లేరు. అక్కడ ఏముంటుంది? పాపం ఉంటుంది. బాబాని అడగట్లేదు, బాబా నిజంగా ఆత్మ అలా వ్యవహరించిందా లేదా? బాబా లేరు అక్కడ. వాళ్ళు చెప్పారు, మీరు విన్నారు, ఆ ప్రభావంలో నిర్ణయం తీసేసుకున్నారు. ఏమైపోయింది? అక్కడ పాపం ఉంది. గుర్తుపెట్టుకోండి, మీ నోటితో ఎవరైనా చేయనటువంటి పొరపాటుని మీరు అన్నారు అంటే కనుక పాపఖాతా తయారైపోతుంది. మీరు ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఎవరికో ప్రభావితమై అన్నా, మీ స్థితి నుంచి మీరు దిగిపోయి అన్నా, ఏమైనా అన్నా తప్పనిసరిగా అక్కడ పాపం తయారైపోతుంది. ఇప్పుడు మీరు ఎంతమంది గురించి, ఎంతమందితో ఎన్ని విషయాలు చెప్పుకోవాలంటే అన్ని విషయాలు చెప్పుకోండి, తప్పులేదు. పాప భారం పెరిగిపోతుంది. గుర్తుపెట్టుకోండి, ఆషామాషి కాదు. వాళ్ళ గురించి కదా చెప్తున్నాం అనుకోవటం కాదు. ఎవరైనా చేయనటువంటి పొరపాటు మీ నోటితో అంటే పాపఖాతా తయారైపోతుంది. ఏ రకంగా మీరన్నా కానీ. కనుక ఎవరినైనా అనే ముందు, ఎవరి గురించన్నా 10 మంది చెప్పుకునే ముందు ఆలోచించుకోండి, మీ పాపఖాతాను మీరు తయారు చేసుకుంటున్నారు. ఇలాంటి చాలా ప్రమాదకరమైనటువంటి విషయాలు. కనుక నోటితో ఏం మాట మాట్లాడుతున్నారనేది పరిశీలన లేకుండా మాట్లాడితే పాపం తయారైపోతుంది. దీన్నే లౌకికంలో ఏం చెప్తారంటే, శరీరంలో ఏదైనా అవయవం లోపంగా ఉన్న వాళ్ళు అలా వెళ్తున్నప్పుడు
వాళ్ళకి అది లేదు అని అంటే వచ్చే జన్మలో వీళ్ళు అలా పుడతారు అని చెప్తారు. అవునా కదా? అందుకని ఎవరైనా ఏ అవయవంతో లోపంగా ఉన్నా వాళ్ళని వేలాకోలం చేయకూడదు అని చెప్తారు లౌకికంలో మనకి. నువ్వు ఒకవేళ అంటే వచ్చే జన్మలో నువ్వు ఆ విధంగా పుడతావు అని చెప్తారు మనకి. ఎందుకని? మనకి అటెన్షన్ ఉంటుంది, మనం వాళ్ళని వేలాకోళం చేయకూడదు అని. అలాగా మీరు ఎవరి గురించైనా ఎక్కువ వ్యర్థం మాట్లాడుతూ ఉంటే పాపకథ తయారైపోతుంది. దీనికి ఎవరికి వాళ్ళు బాధ్యత వహించవలసి ఉంటుంది. కనిపించదు. కనుక ఇక్కడ బాబా చెప్తున్నారు, వ్యర్థం వినిపించే వాళ్ళు మీ దగ్గరికి వచ్చేటప్పటికి చెప్పకూడదు, వాళ్ళు స్టాప్ అయిపోవాలి. అప్పుడు వాళ్ళకి వ్యర్థం మాట్లాడే అలవాటు మీరు చేయట్లేదు, వాళ్ళల్లో ఉన్నటువంటి బలహీనతని తొలగించడానికి సహాయపడుతున్నారు. మీరు వింటున్నారు అంటే ప్రోత్సహిస్తున్నారు, ఇంకా చెప్పండి అని. చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి సమయం ఇది. కనుక మీ సహయోగంతో ఇతరుల బలహీనతలు తొలగించడం అంటే ఇది. వ్యర్థం చెప్తున్నప్పుడు బాబా ఏం చెప్తున్నారు? వినకండి, వినకండి, వాళ్ళకి అలవాటు చేయకండి. మీ దగ్గరికి వచ్చి అలాంటి మాటలు మాట్లాడే ధైర్యం వాళ్ళకి ఉండకూడదు. భయపడిపోవాలి. వ్యర్థం మాట్లాడాలంటే మీ ముందు భయపడాలి వాళ్ళు. అంత శక్తి స్వరూప స్థితిని మీరు తయారు చేసుకోవాలి. ఇది ఇతరాత్మకి సహయోగం ఇచ్చి వాళ్ళల్లో ఉన్నటువంటి అవగుణాన్ని తొలగించడం అంటే ఇది. కనుక వింటుంటే మాత్రం ప్రోత్సహిస్తున్నారు, సహయోగం ఇస్తున్నారు. దేనికి? వాళ్ళకి వ్యర్థం చెప్పే అలవాటు చేస్తున్నారు మీరే. అందుకని వినకండి. దీనినే స్వాహ అంటారు. స్వాహ చేయాలి, సహయోగి అవ్వాలి. మీలో ఆ సంస్కారం ఉంటే అది వదిలేయండి. ఇతరులో ఉంటే దాన్ని కూడా తొలగించడానికి వాళ్ళకి సహయోగిగా అవ్వండి. అందుకని మీకు చాలా తెలివి ఉండాలి, చాలా తెలివి ఉండాలి. ఇలాంటి వ్యర్థ విషయాల్లో మనం చిక్కుకోకూడదు అని చెప్తున్నారు బాబా. వ్యర్థం యొక్క తెలివి ఎక్కువైపోయి జ్ఞానం యొక్క తెలివి తగ్గిపోతుంది పిల్లలకి. ఈ వ్యర్థం ఎక్కువగా ఎప్పుడు వస్తుందంటే అందరితో కలిసినప్పుడు, నలుగురు కలిసినప్పుడు, కార్యవ్యవహారం చేసినప్పుడు, కుటుంబ పనుల్లో పడినప్పుడు ఇలాంటి వ్యర్థ సమాచారం ఎక్కువగా ఉంటుంది. నలుగురుంటే 4 విషయాలుంటాయి, 8 మంది ఉంటే 80 విషయాలుంటాయి కదా. ఎక్కువ మందితో మాట్లాడటం వీటి వలన వ్యర్థం కూడా ఉంటుంది, జ్ఞానము ఉంటుంది. కొందరితో మాట్లాడితే వ్యర్థం కూడా ఉంటుంది. కనుక వ్యర్థ తెలివి ఎక్కువైపోయిన వాళ్ళకి జ్ఞాన తెలివి పోతుంది. జ్ఞానం యొక్క తెలివిలో ఉన్నవాళ్ళు వ్యర్థం నుంచి దూరంగా ఉంటారు. కనుక విస్తారాన్ని, వివాదాలను సమాప్తం చేయండి రోజు. ఆహా నేను, ఆహా నా బాబా అలా అనుకోవాలి. మీలో తెలివి ఉండాలి, శక్తి అనే సారం కూడా ఉండాలి. అప్పుడు మీరు విశ్వ కళ్యాణం కోసం, విశ్వ పరివర్తన కోసం ఉపయోగపడతారు. కనుక మీలో వ్యర్థం ఉండకూడదంటే ఏముండాలి? బాబా ఉండాలి, సేవ ఉండాలి, అంతే. మరి ఇప్పుడు స్వాహా చేస్తారా? ఇలా మీలో ఉన్నటువంటి పాత అలవాట్లని ఈ మహాయజ్ఞంలో స్వాహా చేసినప్పుడే ఈ యజ్ఞం సఫలం అయినట్లు అని బాబా చెప్తున్నారు. చేస్తారా ఇప్పుడు? ఒకటేం చెప్పారు? మీ భాగ్యమేమి తక్కువ కాదు, భాగ్య విధాత మీకు భాగ్యం తయారు చేస్తున్నారు అని చెప్పారు. రెండో విషయం ఏం చెప్పారు? ఇది యజ్ఞం యొక్క సమాప్తి కదా, సమాప్తి రోజు స్వాహా చేస్తారు కదా. మీరు కూడా మీలో ఉన్నటువంటి
పాత స్వభావాలని బాబాకి స్వాహా చేసి వెళ్తేనే ఈ యజ్ఞం సఫలం అయినట్టు, బట్టి సఫలం అయినట్లు అని చెప్తున్నారు బాబా. కనుక అలాంటి బలహీనతలు ఏమైనా ఉంటే నేను తొలగించుకుంటాను అని బాబాతోటి చెప్పండి. ఏం బలహీనతలు ఉన్నాయి నాలో, అంత చెడ్డ గుణాలు ఏం లేవు అనుకోవడానికి ఏం లేదు. ఇందాక కూడా చెప్పారు కదా బాబా, ఒక నిర్జీవమైనటువంటి విషయాలకి ప్రాణం పోసి వాటిని బలవంతులుగా చేసి మీరు బలహీనమైపోతున్నారు. ఇది కూడా బలహీనతే. దీన్నైనా కూడా వదిలేయచ్చు. నేను ఈ రోజు నుంచి సమస్యల గురించి ఎక్కువ ఆలోచించను, ఏది జరిగినా కళ్యాణం అనుకుంటాను. ఇది కూడా స్వాహా చేయటమే. కనుక నాలో ఏం వికారాలు లేవు అనేసుకోవడానికి లేదు. ఇందులో బలహీనత కూడా వికారమే. ఇలా ఏదో ఒక పాత స్వభావ సంస్కారాల్ని స్వాహా చేయండి అంటున్నారు. కనుక మీ బలహీనతలు మీలో ఉన్నవి మీకు తెలుసు, బాబాకి తెలుసు. కనుక మీరు ఎవరికి చెప్పాల్సిన పని లేదు. మనసుతో బాబాకి చెప్పండి అంతే, బాబాకి స్వాహా చేసేయండి అంతే. అలా చేసి ఈ సమాప్తి సమయాన్ని, యజ్ఞాన్ని సఫలం చేయండి అని చెప్తున్నారు బాబా. చేస్తారు ఇప్పుడు? భయం వేస్తుందా? భయం ఎందుకు? బాబా మన మంచి కోసం చెప్తున్నారు. మంచికి ఎవరైనా భయపడతారా? భయమేం లేదు దీంట్లో. భయపడకుండా బాబా నేను మారతాను అని మనస్ఫూర్తిగా చెప్పటమే. ఈ విషయంలో నేను బట్టీకి వచ్చి ఇలా ఉండకూడదు, ఇలా ఉండాలని తెలుసుకున్నాను కాబట్టి ఈ రోజు నుంచి నేను ఇది మార్చుకుంటున్నాను నాలో అని చెప్పటమే ఆయనకి. చెప్తారా? ఆ విధంగా చెప్పండి. ఓం శాంతి. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే. అర్థమైందా మీకు విషయం? అందరికీ ఏమర్థమైంది చెప్పండి. ఏదో ఒకటి మనసుతో బాబాకి వదిలేయాలి. బాబా ఏం అడుగుతున్నారు? మీలో ఉన్నటువంటి బలహీనత ఏముంది? నాలో బలహీనత అంటే వ్యర్థం మాట్లాడటం కావచ్చు, వ్యర్థం వినటం కావచ్చు, ఎక్కువ ఆలోచించటం కావచ్చు. ఇప్పుడు బాబా మురళిలో ఏవైతే వద్దు, ఇలా చేయకండి అని చెప్తున్నారో వాటిని నేను వదిలేస్తాను అని చెప్పి బాబాతోటి సంకల్పం చేయటం. ఓం శాంతి. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ఈశ్వరీయ మధుర స్మృతులు, శుభోదయం మరియు నమస్తే. నమస్తే బాబా. ఓం శాంతి. हम खुश नसीब कितने, प्रभु का मिला सहारा। हम खुश नसीब कितने, प्रभु का मिला सहारा। हम हो गए उसी के, हम हो गए उसी के, वो हो गया हमारा हमारा। हम खुश नसीब कितने, प्रभु का मिला सहारा। हम हो गए उसी के, हम हो गए उसी के, वो हो गया हमारा हमारा। हम खुश नसीब कितने, प्रभु का मिला सहारा।